ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. ఫస్ట్ ఇక్కడ నా నిర్ణయము ఎందుకు వచ్చింది అనే చెప్తున్నా. అంటే నేను నిర్ణయించుకోవడానికి ఇది రీజన్. అరే మనం కింగ్ మేకర్ కాగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయము, ప్లస్ దాన్ని బేస్ చేసుకొని అవతలి వ్యక్తిని మనం ఏదంటే సక్సెస్ చేయగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయం ద్వారా నేను దశమహావిద్యలు నేర్చుకోవాలి అనేది నా డిసిషన్. ఈ డిసిషన్ అయినాక ఫస్ట్ కామాఖ్యకు పోయి, కామాఖ్యలో అక్కడ మనకు దీక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో కఠినమైన దీక్ష 10 రోజుల పాటు ఒక్కొక్క విద్య మీద ఉంటుంది. అంటే ఒక విద్య 10 రోజులే ఇస్తారు అంతే, అట్లా 10 విద్యలు. ఓకే. సో 100 రోజులు పడుతుంది. కానీ వామాచారంలో ఏముంటుందంటే యజమాని యొక్క కోరికలను 5 కోరికలను పేపర్ మీద రాసుకుంటాం. ఈ కోరికలు మేము మిమ్మల్ని అడగం, పేపర్ మీద రాస్తాం. ఓకే, మీకు ఏం కావాలి అని మొదలే సంకల్పం రాసుకుంటప్పుడు పేపర్ మీద మీ నక్షత్రము, గోత్రము, ఆ కోరికలు 5 రాసుకుంటాం. 5 పర్మిషన్. ఈ 5 సక్సెస్ అవుతాయి. 5 కంటే ఎక్కువ రాసుకోవడానికి లేదు వామాచారంలో. ఈ 5 పేపర్ మీద రాసుకొని సైలెంట్ సంకల్పం ఉంటుంది. అంటే ఇవి అమ్మవారికి డైరెక్ట్గా నివేదిస్తాం. ఇగో వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి అని చెప్పుకుంటాం. సో ఇవి చెప్పినప్పుడు ఆయన మమ్మల్ని ఏమడుగుతాడంటే, మరి నువ్వు ఇక్కడ మందు వాడుతావు, ఈ కంట్రోలింగ్ నీకుందా? మందు ఖచ్చితంగా నువ్వు నెలకు ఇన్నిసార్లు మందు తాగాలి అని రూల్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మేము దీక్ష తీసుకుంటామో, దీక్ష తీసుకున్నప్పుడు మా పొట్టలో అమ్మవారు ఉన్నట్టు మేము భావించాలి. మా పొట్టలో అమ్మవారు ఉంది. సో మరి పొట్టలో అమ్మవారికి ఉన్నప్పుడు నువ్వు ఫీడ్ చేయాలి కదా. అమ్మవారికి ఫీడ్ అనేది మందే. అమ్మవారికి ఫీడింగ్ అంటే మందు నాన్ వెజ్ కదా. నాన్ వెజ్ లో కూడా మటన్ అనేది మస్ట్ కదా. ఇవన్నీ ఉంటాయని మీకు ముందుగానే ఇవన్నీ తెలుసుకొని వామాచారము నా డ్రీము. వామాచారం నా డ్రీము. ఈరోజు సమాజము విమర్శించిన, సమాజము యాక్సెప్ట్ చేయకున్నా, వేణుస్వామి వాళ్ళ నాయనగారు పెద్ద పూజారి, మా నాయనగారు నిష్ఠాగరిష్ఠుడు. ఆయన జీవితంలో బ్రతికున్నంత కాలం అంగి వేసుకోలే, షర్ట్ వేసుకోలే, షర్ట్ లేకుండా తిరిగిండు ఆయన. అలాంటి ఆయన కొడుకుగా, అలాంటి కుటుంబంలో నుండి వచ్చిన నేను పూర్తి కాంట్రాస్ట్ అయినటువంటి నాన్ వెజ్ వైపు రావడం అనేటువంటిది అతిపెద్ద నిర్ణయం నా లైఫ్లో. ఈ వామాచారంలో ఈ సబ్జెక్టును టచ్ చేసింది ఇప్పటి వరకు ఒక 2 టచ్ చేసినారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఒకటి మిరాయి సినిమా, ఒకటి రాజమౌళి ఇప్పుడు రాబోయే సినిమా మహేష్ బాబు సినిమా. ఈ 2 సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి. మిరాయి సినిమా ప్రారంభం చేసినప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు మంచు మనోజ్ కాంట్రవర్సీలో ఉన్నాడు. చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. అవునా? ఎందుకంటే మిరాయి సినిమాలో బగాలాముఖి గురించి చూపిస్తాడు. చూశారా మీరు సినిమా? లేదండి. అయితే మిరాయి సినిమాలో బగాలముఖి గురించి చూపిస్తాడు. దశమహావిద్యల్లో బగాలముఖి ప్రాముఖ్యమైనటువంటి అమ్మవారు. జస్ట్ ఆ పాత్ర వేసినందుకే ఆయనకు అంత కాంట్రవర్సీ, సమస్యల్లో ఇరుక్కుంటారు. సో ఇది స్పెషాలిటీ. రెండవది ఇక్కడ ఈ వామాచారం కాన్సెప్ట్ ఏంటంటే, మనం 100 కోరుకుంటే అమ్మవారు 200 ఇస్తుంది. రాజమౌళి సినిమా, మహేష్ బాబు సినిమా వారణాసి లాంచ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ అయిన దాంట్లో వారణాసి సినిమాలో దాంట్లో మీకు చిన్నమస్తా దేవి గురించి చూపిస్తాడు. చిన్నమస్తా అమ్మవారు తల నరుక్కొని ఉంటది, ఆమె గురించి చూపిస్తాడు. జస్ట్ ఆ లాంచింగ్ లోనే హంగామా జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, ఇగో ఇంత సంచలనం ఉంటుంది లైఫ్. సో వీటిని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. ఇంకా నాకేం వద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని అనేది నా కోరిక. సో అది దానికోసం నా ఏమైందంటే, నేను ఏదైనా చేస్తా. మీరు నమ్మరు, ఇవాళటి వరకు నేను చేసినటువంటి పూజలలో అమ్మాయిల దగ్గర నేను సింగిల్ ఎన్పి తీసుకోవాలి. ఇవాళటి వరకు, ఈ రోజు వరకు ఏ హీరోయిన్ దగ్గర కానీ, ఏ ఆర్టిస్ట్ దగ్గర కానీ, ఏ సెలబ్రిటీ దగ్గర కానీ నేను డబ్బులు తీసుకుని అమ్మాయిల దగ్గర, నేను అమ్మాయిని దేవతా స్వరూపంలో చూస్తా. మాకు ఫస్ట్ ఇచ్చేటువంటి రూల్ ఏంటంటే, మా నియమాలలో ఫస్ట్ నియమం ఏంటంటే, అమ్మాయిని స్త్రీని దేవతగా చూడాలి. ఎందుకంటే మేము పూజించే కామాఖ్య, మేము పూజించే దశమహావిద్యలు అన్నీ కూడా యోని రూపంలో ఉంటాయి. సో అందుకని ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ యోనిని వేరే రకంగా చూడకు, నువ్వు నీ పుట్టుకకు కారణమైనటువంటి ఒక అమ్మని చూసుకో, ఒక అమ్మవారిని చూసుకో. అందుకని మేము జీవితంలో ఏ అమ్మాయిని వేరే దృష్టితో చూడము, ఓన్లీ అమ్మవారి దృష్టితోనే చూస్తాం. మా దృష్టిలో ప్రతిదీ అమ్మవారే. సో ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్ను, ఆ కనెక్షన్ని ఏర్పాటు చేయగలిగిన వాడు మా గురువు. ఓకే వేణుస్వామి గారు, ఇప్పుడు మనం కంప్యూటర్కి మన బర్త్ డీటెయిల్స్ ఇచ్చేస్తే జాతకం వచ్చేస్తుంది, పూర్తిగా చెప్పేస్తుంది. ఇది ఒక పక్కన నడుస్తుంది. మరో పక్కన తంత్రం కానీ, మంత్రం కానీ, యంత్రం కానీ, వీటిని నమ్మే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండింటిని మీరు అసలు ఏ దృష్టితో చూస్తారు? అసలు నేను సైన్స్ కంటే, నేను మిగతా వాటికంటే వీటినే ఎక్కువ నమ్ముతా. ఎందుకు నమ్ముతా అంటే, తాంత్రికం కానీ, భక్తి కానీ, భయం కానీ
దాంట్లో మార్పు ఏదైనా కావచ్చు. కొంతమంది దేవుడి దగ్గరికి భయంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తితో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే. గూగుల్ సెర్చ్లో 2000 సంవత్సరం తర్వాత కనుక మనం గూగుల్ సెర్చ్ చేస్తే టోటల్ జనాభాలో 8% మంది భగవంతుడి వైపు వచ్చినట్టు, భక్తి మార్గం వైపు వచ్చినట్టు గూగుల్ సర్వేలు చెప్తున్నాయి. 8%. 8% పెరిగింది. అండ్ ఇంకొకటి ఏఐ అంటారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కాబోతుంది నా ప్రిడిక్షన్. అంటే అది నేర్చుకోకపోతే, అది లేకపోతే భవిష్యత్తే లేదు అంటున్నారు కదా, కొన్ని జాబులు, కొన్ని జీవితాలకే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుందని వింటున్నాం. అంటున్నారు దానికి కదా. మీరేం చెప్తున్నారు? నేను అదే చెప్తున్నా. నేను నిజమైన వర్త్ ఉన్న క్యాండిడేట్, నిజమైన విద్య ఉన్న క్యాండిడేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్లనే మన వర్త్ తెలుస్తుంది. మీకు అర్థమైందా? ఆర్టిఫిషియల్ అంటే మన కాంపిటీటర్ ఉన్నప్పుడే మన వర్త్ తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మన కాంపిటీటర్ లేడు. మన బ్రెయిన్కు, హ్యూమన్ బ్రెయిన్కు కాంపిటీటర్ లేడు. మనం ఎన్నో దాటిపోయినాం. ఇప్పుడు ఏ అనేది మనకు ఒక కాంపిటీటర్కి వచ్చింది. వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే నువ్వా నేనా అంటుంది. ఇప్పుడు నేను అని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైం కొట్టంగానే జాతకం చెప్తుంది. అవును. మీరు వేరే జ్యోతిష్కుడి దగ్గరికి పోవాలంటే ఎప్పుడు పోతారంటే చాట్ జీపీటీ కంటే ఇంకేదో విషయం అవతల మీకు ఆ జ్యోతిష్కుడు చెప్పగలిగినప్పుడే పోతారు. ఆ పరిస్థితి వస్తుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా. నేను అదే చెప్తున్నా. ఏఐ మనల్ని మింగేస్తుంది అనే మాట ఏం లేదు, తప్పది. నేను అదే చెప్పబోతున్నా మీకు. అంటే నాకున్న అవగాహన ప్రకారం ఏఐ మీ దృష్టిలో ఒక వర్డ్, నా దృష్టిలో ఏఐ అనేది మేషరాశి. సో భగవంతుడి వైపు అందరూ చూస్తున్నారు. సో అందుకని మనకు ఎంత ఏఐ వచ్చినా, ఎంత అడ్వాన్స్ అయినా మళ్ళీ మనకు భగవంతుడి మీద భక్తి, ప్రేమ మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది. ఉదాహరణ వెంకటేశ్వర స్వామిని నేను ఒక తండ్రిలాగా ట్రీట్ చేస్తాను. నాకు అక్కడ భక్తి ఉండదు, నాకు ఆయనతో అటాచ్మెంట్ కనిపిస్తుంది. నా దగ్గర ఉండే ఫోటోలన్నీ చాలా పెద్దగా ఉంటాయి. నేను ఏం చేస్తా అంటే నాకు బాధ వస్తే ఎదురుగా కూర్చొని ఆయన దిక్కు చూసుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటా. అది పిచ్చి అనుకుంటారు జనాలు. సో అట్లా చాలా మంది నాలాగా మాట్లాడుకునే వాళ్ళని నేను చూసిన. చాలా మంది హీరోయిన్స్, కొంతమంది హీరోయిన్స్ డాడ్ అని పిలుస్తారు వెంకటేశ్వర స్వామిని. వినడానికి కొద్దిగా అది మంచిగా మనకు అనిపించదు, కానీ వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్. ఎందుకంటే ఒక తండ్రిగా భావించడం తప్పలేదుగా. సో అట్లా మనం ఎంత అటాచ్ అయ్యి ఉన్నాము అమ్మవార్లతోని, దేవతలతోని అనేది మనం పడే కష్టాల మీద ఆధారపడి ఉంటుంది, మనం కోరుకునేటువంటి ఫ్యూచర్ మీద ఆధారపడి. వేణుస్వామి గారు, ఇప్పుడు దశమహావిద్యలో 10 రకాల అమ్మవార్లు ఉంటారు. అందులో వేణుస్వామి గారికి ఎవరు నిర్దేశంగా నిలిచారు? ఇష్టమైన దేవత ఎవరు? బగళముఖి, స్ట్రైట్ అవే. ఎలా జరిగింది అది? అంటే నేనేం నమ్ముతా అంటే మీరు పూజించే దేవుడు ఎవరు అనేది మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. సాత్విక దేవతన, అలాగే మిమ్మల్ని లైఫ్లో నిలబెట్టే గ్రహం ఏదో మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. నా జాతకంలో రాహు ఉచ్చ. ప్రస్తుతం కలియుగాన్ని పాలిస్తున్నది రాహు అనే గ్రహం. అలాగే బగళముఖి అనే అమ్మవారు కలియుగాన్ని కమాండ్ చేస్తుంది. ప్రోటోకాల్ దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రోటోకాల్ దేవుడు వేరు, అడ్మినిస్ట్రేషన్ దేవత వేరు. ఇక్కడ బగళముఖి అమ్మవారు ప్రస్తుతాన్ని రాహు మహర్దశ రాహు కమాండ్ చేస్తా ఉన్నాడు. రాహుకు అధిదేవత అంటే బగళముఖి. సో ఈ బగళముఖి అమ్మవారిని మనం ఎంత పూజిస్తే మనకు అంత అచీవ్మెంట్ అనేది పెరుగుతుంది. సో బగళముఖి అనే అమ్మవారు మిరాకిల్స్ క్రియేట్ చేయగలుగుతుంది. రాజును మీ జీవితంలో జరిగిన మిరాకిల్స్ చాలా జరిగినాయి. మిరాకిల్స్ అంటే నేను ఎక్స్ట్రీమ్ చూసిన. నేను అనేది ఎక్స్ట్రీమ్ చూసిన, చాలా ఎక్స్ట్రీమ్ చూసిన. నేను ఉదాహరణ 2016లో నేను ఢిల్లీకి పోయినప్పుడు ఒక 10 కార్ల కాన్వాయ్లో నేను ఒక్కరిని ఒక 40 మంది గన్మెన్లను పెట్టుకుని పోయినా. ఇక అవన్నీ పక్కన పెడితే నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఒకటి చెప్తాను నేను మీకు. లక్నో ఎయిర్పోర్ట్లో ఉన్న రాత్రి 9:25కు ఫ్లైట్ 8:30 అవుతుంది. అంటే అవతల ఎంత టైం ఉంది మీకు? ఇది 8:30 అంటే ఇది 40 నిమిషాలు, అది 20 నిమిషాలు, 55 నిమిషాలు టైం ఉంది. జనరల్గా మనము చెక్ ఇన్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయినా 45 నిమిషాల ముందు ఎయిర్పోర్ట్కి పోవాలి. నేను అప్పటికి డిప్యూటీ సీఎం ఇంట్లో ఉన్నా, శివపాల్ యాదవ్ ఇంట్లో. నేను అంటున్నా ఫ్లైట్ టైం అవుతుంది, 9:25కు ఫ్లైట్ వెళ్ళిపోతుంది అంటే బయట అంటుండే ఆయన. కూర్చో అంటాడు. నేను ఏంది సార్ ఫ్లైట్ పోతుంది? అరే నువ్వు ఎక్కకపోతే ఫ్లైట్ ఎక్కడికి పోతుంది, కూర్చో అన్నాడు. మీరు నమ్మరు, నేను 9:30కు ఎయిర్పోర్ట్ ఎంటర్ అయినా. 9:25 ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పటికి 9:50 అయింది. జనరల్గా 25 నిమిషాల ముందు గేట్ మూసేస్తారు. 9:25 ఫ్లైట్ 9:50కి స్టార్ట్ అయింది. 25 నిమిషాల తర్వాత కదిలింది ఫ్లైట్. సో నాకు తెలిసి ఇంతకంటే ఏముంటుంది ఇక లైఫ్లో. అంటే నేను అనేది మన కోసం ఫ్లైట్ ఆపడం అనేది ఇక అది ఎక్స్ట్రీమ్. ఇక లైఫ్లో ఇంత ఎక్స్ట్రీమ్ చూసారు కదా, ఇంత సాడ్ మూమెంట్ ఏదన్నా చూసారా? అంటే పీక్స్ చూసేశారు, చెప్పలేనన్ని పీక్స్ చూసానని చెప్తున్నారు.
ఏదన్నా ఒక బాధపడిన సందర్భం, చాలా అతి ముఖ్యమైన ఒక సందర్భం చెప్పండి. 2001 అనుకుంటా, ఐ థింక్. నా దగ్గర డబ్బులు లేవు తినడానికి. సో డబ్బులు లేకపోతే నేను నా ఫ్రెండ్ ఉన్నాము. వాడు ఇప్పుడు అమెరికాలో మళ్ళీ లండన్లో ఉన్నాడు. శ్యామ్ అని మెడికల్ ప్రాక్టీస్ డాక్టరు. సో నాతో ఉండే అప్పుడు ఇద్దరం ఒకటి రూమ్ ఉన్నాము. నా దగ్గర అప్పుడు ఐ థింక్ 20 రూపాయలు ఎంతనో ఉంటే 2 ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకున్నాం. 2 ప్లేట్ ఇడ్లీ ఎక్స్ట్రా చట్నీ ఎక్స్ట్రా సాంబార్ తెచ్చుకొని పొద్దున ఒక ఇడ్లీ, వాడో ఇడ్లీ నేనో ఇడ్లీ, చట్నీ వేసుకొని తినాలి. మధ్యాహ్నానికి ఇంకో ఇడ్లీ ఉంటుంది. 2 ప్లేట్ ఇడ్లీ కదా, 4 ఇడ్లీలు. ఇంకో ప్లేట్ ఇడ్లీ వాడు నేను మధ్యాహ్నం తినాలి. తిన్నాక సాంబార్ మిగులుతుంది. రాత్రికి సాంబార్లో వాటర్ కలుపుకొని తాగేది. ఓన్లీ 1 డే. నా లైఫ్లో 1 డేనే ఉన్నట్ల. అలాంటి ఒక రోజు వచ్చింది మీకు కూడా? నాకు వచ్చింది 2000 సంవత్సరంలో ఏలినాశంలో ఉన్నా. ఆ టైం కేతు మహర్దశ. అది కేతు మహర్దశ వెరీ డేంజరస్. ఓకే. కేతు మహర్దశ అంటే ఏంటంటే మనకు లెసన్ నేర్పించడానికి వచ్చి ఇవన్నీ గ్రహాలన్నీ చాలా మంది కష్టాలు కాదు.